నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎంతో మంది మీ క్లయింట్స్ తమ తమ సమస్యల నుంచి బయటపడటం, ఎంతో సంతోషంగా జీవితాన్ని లీడ్ చేయడం అనేది చూస్తూనే ఉన్నాము. అందుకే మీరు వచ్చిన ప్రతిసారి కూడా క్లయింట్స్ తో మాట్లాడటం లైవ్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులతో పంచుకోవటం అనుకోవచ్చు, ఎంత సంతోషంగా ఉన్నాం అనేది చెప్పటం అనుకోవచ్చు. అది జరుగుతూనే ఉంది. చక్కటి సర్వీసెస్ ని అందిస్తున్నందుకు తనుష్క గారు కృతజ్ఞతలండి. మీకు అసలు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ త్రూలో చాలా మంది జల్లు మంచిగా అవుతున్నారు. మీరు నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి కదా నేను చేయగలుగుతున్నాను, రాకపోతే ఏం చేయగలను. సో ఇట్ ఈస్ అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో. ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు తనిష్క మేడం, ఒకసారి మాట్లాడదాం. రైట్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎట్లా పరిచయం మీకు మేడము? మేడం మాకు చూసాము ఇట్లానే లైవ్ వీడియోస్ అవి చూసాము. ఎన్నాళ్ళ క్రితం పరిచయము? మాకు చాలా రోజుల క్రితమే తెలుసు మేడం, కాకపోతే మొన్న రీసెంట్ గా 1 month ముందు మా సిస్టర్ చెప్పారు. వాళ్ళు కన్సల్ట్ అయ్యారైతే మాకు చెప్పారు, మేము కన్సల్ట్ అయ్యాం. ఎట్లాంటి సమస్యతో మీరు మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారండి? అది మా పాప మ్యారేజ్ కోసం అండి. మ్యారేజ్ కోసం. ఓకే. తను కొంచెం మ్యారేజ్ అంటే భయపడుతుండేది, వద్దు అన్నట్టు ఉండేది. ఎన్ని సంవత్సరాలు అమ్మాయికి? 25. 25 years. ఓకే, కరెక్ట్ ఏజ్ లో మీరు పెళ్లి చేయాలి అనుకున్నారు, కానీ అమ్మాయి భయపడుతూ ఉంది. భయపడుతుంది. తను ఎట్లా ఉంటారో ఏదో అని భయం ఉంటుండే తనకి, వద్దు అన్నట్టు. మేము కూడా సరే చూపిద్దాము, అమ్మాయికి మంచి సంబంధం రావాలి, మేడం ని కన్సల్ట్ అవుదామని అయ్యాం మేడం. మేడం చెప్పారు, మంచి పూజ చేసాము. 21 days టైం పెట్టుకుని 15 days లోనే ఓకే అన్నది పాప ఓకే అనేసిందా? ఓకే అనేసింది. మళ్ళీ సంబంధం కూడా మంచిది వచ్చిందా అప్పుడే? మరి ఫిక్స్ అయిందా మ్యారేజ్? లేదు, ఇప్పుడు మంచి రోజులు కాదు. అవును, మంచి రోజులు. ఇప్పుడు ఆషాఢం కూడా ఉంది. అవును. అద్భుతం. అయితే వివాహం అనేది చేయబోతున్నారు త్వరలోనే? అవును మేడం. చాలా చాలా టెన్షన్ ఉండే మాకు. అమ్మని ఇక మర్చిపోం మేడం. చాలా చాలా సంతోషం. చక్కగా మీ అమ్మాయికి వివాహం జరిగి నిండు నూరేళ్లు వాళ్ళు చాలా ఇద్దరు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మకు థ్యాంక్స్ చాలా. వింటున్నారు. చాలా థ్యాంక్స్. కానీ మీ సిస్టర్ చెప్పినంత మాత్రం మీకు ఎట్లా నమ్మకం కుదిరింది మేడం మీద? మేము అంత ముందు చూసేవాళ్ళం మేడం, మేడంది చాలా వీడియోస్ చూసాం మేము. మేడం ఇక్కడ హన్మకొండకు వస్తారని కూడా తెలుసు మాకు. ఓకే. సో మొత్తానికి ఎట్లా ఒకసారి సరే చూద్దాం, ట్రై చేద్దాం అనుకున్నారు. చక్కగా ఒక 1 month లోనే మొత్తం సెట్ అయిపోయింది. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి, మీ అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. అసలు ఎంత సంతోషంగా. వాళ్ళ పాపకు మ్యారేజ్ ఇష్టమే లేదు. 25 years ఆమె ఏదో ఒక భయం. కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అసలు 30 years అయినా కూడా చేసుకోకుండా ఉంటారు అమ్మాయిలకు. ఒక భయం వల్ల కొన్ని ఏదో ఒక మనసులో అసలు ఎక్కువ డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. మ్యారేజ్ అంటే ఏదో ప్రాబ్లము అట్లా అయితే ఈ అమ్మాయికి 25 years అయింది కదా. సో వీళ్ళు ఏమైందంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకున్నారు. తర్వాత వెంటనే ఈమెకు చెప్తే ఈమె కాల్ చేసి తీసుకున్నారు. ఆల్రెడీ నేను హన్మకొండ డైరెక్ట్ అప్పుడు మన వరంగల్ అంతా వెళ్ళేవాళ్ళం కదా. సో అప్పుడు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వచ్చి చూపించుకున్నారు. అందుకే వాళ్ళకి తెలుసు మనం వెళ్తున్నది. అప్పట్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికి మొబైల్ అపాయింట్మెంట్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈమె ఫాలో అయ్యిండ్రు. 21 days టైం పెట్టుకున్నారు ఆ పూజల్లో. ఎందుకంటే
అమ్మాయి చేంజ్ అవ్వాలని టైం అడిగినరు పూజలప్పుడు. సో అక్కడ 15 డేస్‌కే అమ్మాయి ఓకే చెప్పేసింది. అది ఆమె షాక్. ఎందుకంటే ఆ అమ్మాయితో ఒక 2, 3 ఇయర్స్ గానే పాపకు పెళ్లి చేయాలని వాళ్ళు ఎంత చెప్పినా అమ్మాయి అస్సలు వద్దు వద్దని అనుకుని ఒక 3 ఇయర్స్ అయిపోయింది అమ్మాయికి సంబంధం చూడడం స్టార్ట్ చేసి. ఎందుకంటే 25 ఇయర్స్ అవుతుంది కదా ఆ పాపకు. సో వీళ్ళు 3 ఇయర్స్ గా ట్రై చేస్తున్నారంట. బట్ ఎంత చెప్పినా వినట్లేదు. వద్దే వద్దని చెప్పి అనుకుంటా ఉన్న అమ్మాయి అసలు ఆమె 20 డేస్ పూజ అంటే స్టార్ట్ చేసిన రోజులోంచి టైం అడిగింది దేవుడి దగ్గర. ఆమె పూజలప్పుడు 20 డేస్ టైం అడిగారు. కానీ 15 డేస్ లో అమ్మాయి ఓకే చెప్పేసింది. అదే ఆమె సంబంధం కూడా మంచిది వచ్చింది వచ్చేసింది. అవును. సో శ్రావణ మాసంలో చక్కగా యాక్చువల్ గా వాళ్ళకి 1 ఇయర్ బ్యాక్ వచ్చిన సంబంధం అంట అది. వీళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు ఓకే అని చెప్పున్నారు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ మన ఆగస్ట్ లోంచి ముహూర్తాలు ఉంది కదా, సో మంచిగా ఫిక్స్ అయిపోతుంది. అంతే, చాలా సంతోషం. అదే చాలా చాలా అద్భుతం. అండ్ కరెక్ట్ ఏజ్ లో కూడా చూడడం. అండ్ కొంతమందిలో మనం చూస్తాం, దీనికి సంబంధించి ఒకసారి చెప్పండి. అలాగే నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇవి ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు రెమెడీస్ ఇస్తారు. అవును. ఊరికే ఏదో సింపుల్ గా అలా ఇచ్చేయటం అనేది జరగదు. అవి పనిచేయవు. ఒకవేళ వేగ్గా అలా ఇచ్చేస్తే అవి పనిచేయవు అనేది గట్టిగా నమ్ముతారు తనిష్క గారు. సో అందుకే ఖచ్చితంగా కన్సల్టేషన్ కూడా చాలా 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 అందుబాటులో ఉంటారు కాబట్టి మేడం ఒకసారి కన్సల్ట్ అయ్యి అసలు ఏంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. అయితే ఈ పెళ్లిళ్ళు ఇష్టం లేదు అనేది చూస్తూ ఉన్నాం. కరెక్ట్ ఏజ్ లో చక్కగా చేసుకోవాలి. 25 ఏళ్ళు అని అంటే ఇంచుమించు ఇంక చేసేసుకోవాలి. 25, 26 ఏళ్లలో అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు, అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. జాతకంలో ఏంటి రోల్ ని ప్లే చేస్తుంది ఇట్లా? యాక్చువల్ గా నేను ఇక్కడ ఒక అమ్మాయి చూశాను. బట్ ఆమె వచ్చి బెంగళూరు. అయితే వీళ్ళది ఏమైందంటే ఆమెకు 30+ ఏజ్. యాక్చువల్ గా ఇంకా మ్యారేజ్ కాలేదు. అంటే ఆమెకు మ్యారేజ్ అవ్వలేదు అంటే దానికి రీజన్ ఏంటంటే ఆమెకు చక్రంలో కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానం నెగిటివ్ ఉండి అదేమైతుందంటే ఆమెకు నడుస్తున్న దశ యాక్చువల్ గా శుక్ర మహాదశ. శుక్ర దశలో జనరల్ గా శుక్రుడు అనే మ్యారేజ్ కి సంబంధించిన కలత్ర కారకుడు అని చెప్తారు. కానీ శుక్రుడు ఏమైతాడంటే కొన్ని దశల్లో కొన్ని గ్రహాలు శత్రువు అవుతాడు. అంటే శుక్ర మహాదశలో శని శత్రువు అవుతాడు. అప్పుడు ధనుర్ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎవరంటే శని గ్రహం. అప్పుడు ఏమైతుందంటే మకరానికి అధిపతి శని కదా, ఆయన కుటుంబ స్థానం అవుతాడు. అక్కడ ఏమైందంటే తనకు చంద్రుడితో పాటు కలిసి 12th హౌస్ లో అస్తమించి ఉన్నారు. సో ఇక్కడ మ్యారేజ్ చేస్తాం అనుకున్న టైమింగ్ లోనే అమ్మాయికి హెల్త్ బాగాలేదు. సో అక్కడ నుంచి చాలా డిప్రెషన్ కలిగి హెల్త్ బాగాలేని దాని వల్ల వాళ్ళకి మ్యారేజ్ చేయడం చాలా డిలే అవుతుంది. ఇప్పుడు కొంతమందిలో ఎక్కువ ఏంటంటే మ్యారేజ్ వద్దును అనే వాళ్ళు ఉంటారు. సో ఆమె చక్రంలో కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అసలు అట్లనే డిలే అవుతూ వచ్చింది. సో ఇప్పుడు చేసుకోవాలని అనుకుంటే 30 ఇయర్స్ అయిపోయింది. కానీ మన ప్రోగ్రామ్ చూసి అసలు నిజంగా హెల్త్ విషయంది సాల్వ్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవాలని ఒక ప్లాన్ ఉంది. కానీ ఆరోగ్య విషయం అంటే చాలా వీక్ అయిపోతుంది ఆమె. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు రెమెడీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. సో ఒక్క విషయం ఏంటంటే మా మ్యారేజ్ కి అసలు సెకండ్ లార్డు, తర్వాత 7th లార్డు, నెక్స్ట్ శుక్రుడు. సో ఈ 3 గ్రహాలు బాగా లేకపోతేనే డిలే అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పంచమ స్థానం అనే గ్రహము దాంతో శుక్రుడు కలిసి అస్తమించి ఉన్నప్పుడు భయం ఉంటుంది మ్యారేజ్ అంటే. సో అప్పుడు వద్దని అంటూ ఉంటారు కొన్ని పిల్లలు. సో తర్వాత అందుకే డిలే అయిపోతుంది. సో అంతా ఎంత సంబంధాలు చూసినా వద్దు వద్దని అనడము. కానీ కొన్ని పిల్లలకి ఏమైతుందంటే ఎవరైనా ఒకవేళ అబ్బాయిని ఇష్టపడితే కూడా ఉన్న విషయం చెప్పి చేసుకోమని చెప్తారు ఇప్పట్లో ఉన్న వాళ్ళు. అవన్నీ ఏం లేదు, కానీ మ్యారేజ్ అయ్యి బాగుంటే చాలా అనుకుంటారు. కానీ అట్లా కొన్ని విషయాలు కూడా కొన్ని క్లయింట్స్ కు ప్రాబ్లం అవుతుంది. సో దాని వల్ల కూడా డిలే అవుతుంది. వేరేం లేదు. కానీ దానికి కూడా వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది వచ్చి ఇట్లా చక్కగా వివాహం ఏ ఏజ్ లో చేయాల్సిన, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటారు. సో ఖచ్చితంగా ఆ వయసులో చక్కగా జరిగి లేట్ మ్యారేజెస్ అయినా కూడా ఒకవేళ రెండో వివాహం అయినా కూడా మీరు రెమెడీస్ ఇస్తారా? ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు రెండే వివాహం అనేటప్పుడు వాళ్ళ చక్రంలో ఏమైతుందంటే ఆల్రెడీ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు రెండే వివాహం వరకు వెళ్తున్నారంటే శుక్రుడు నెగిటివ్ అయిపోతేదా ఆ రెండే మ్యారేజ్ గురించి వెళ్తున్నారు. ఎందుకంటే అప్పుడు నెగిటివ్ అయిపోతే వాళ్ళు డివోర్స్ తీసుకుని మళ్ళీ ఏమైతుంది ఒక 5 years కూడా పెళ్లి విషయం ట్రై చేస్తూ ఉంటారు, సెట్ అవ్వదు. కానీ 11th హౌస్ చక్రంలో 11th హౌస్ రెండే వివాహం గురించి ఉన్న గ్రహం. సో దాన్ని సరి చేసుకుంటూ అంటే ఫస్ట్ ఏ గ్రహం వల్ల సమస్యలు చాలా చాలా వాళ్ళకి కూడా క్లయింట్ కి కూడా కృతజ్ఞతలు, అలాగే మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా.